ఎప్పటి వరకు దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తారో అప్పటిదాకా ఇక్కడే ఉందాం. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. అది నీ నుండి జరగాల. దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేయడానికి సిద్ధమే, ఆశ్చర్యకారాలు జరిగించడానికి సిద్ధమే, వాగ్దానాలు నెరవేర్చడానికి సిద్ధమే. అయితే ఆ నెరవేర్పు నువ్వు చూడాలి అంటే నీ సహకారం, నీ కోఆపరేషన్, నీ సంసిద్ధత దేవుడు చూస్తా ఉన్నాడు. 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, 6 రోజులైంది, 7 రోజులు అయిపోయింది, 8th డే, 9th డే, 10th డే, 10వ రోజు రాగానే అప్పటికే చాలా మంది ప్రజలు పెంతుకొస్తున్న పండుగ కోసం యెరూషలేముకి వచ్చేసారు. ఈ 120 మంది మేడ గదిలో గతించిన 10 రోజుల నుండి వాగ్దానం కోసం కనిపెడుతూ ప్రార్థన చేస్తుండగానే ఒక బలమైన గాలి ఆ ప్రాంతం మీదకి వచ్చినట్టుగా ఆ శబ్దం వచ్చి అగ్ని నాలుకలు విభాగింపబడి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉరాలగా దేవుని కార్యాలు స్పష్టంగా చూడడం ప్రారంభించారు. యేసయ్య చెప్పాడు, 10 రోజుల్లో అది జరిగింది. గట్టిగా చెవులు కూడా దేవుని అనుభవింపరిచారు.